టీఆర్ఎస్ గుద్దుకుంటుంది. ఎవరి జబ్బలు వాళ్ళు గుద్దుకుంటారు, కానీ మేము రానియం కదా. ఇప్పుడు మేము అంత స్ట్రాంగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ని మేము ఓడగొట్టాం. ఎందుకు తిడుతున్నారు మరి? బీఆర్ఎస్ ని తిడుతున్నారు, ఇటు కాంగ్రెస్ ని తిడుతున్నారు. అదే చెప్తాను. కొంచెం ఒక 2 సెకండ్లు మీరు ఓపిక పడితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఏంటంటే అక్కడ సాంస్కృతిక సారథి అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేశాడు. చాలా హ్యాట్స్ ఆఫ్ అది. సాంస్కృతిక సారథి ఒక 550 మంది కళాకారులకు ఇవ్వడం అనేటటువంటి చాలా గొప్ప విషయం. ఇవాళ భారతదేశ చరిత్రలో కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి చరిత్ర అసలు లేదు. అంటే ఎవరు అంటే అట్లాంటి సాహసం చేయలేదు వాస్తవానికి. కానీ ఆల్రెడీ ఈయన 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాడు. చాలా సంతోషం కేసీఆర్. కానీ ఎవరికి ఇచ్చాడు? అర్హులైన వాళ్ళకి ఇవ్వలేదా? అర్హులైన వారికి ఇవ్వకుండా, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా, ఉద్యమంలో పాడినటువంటి పాటలు పాడినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా 2001లో పుట్టినటువంటి వాళ్ళకి ఇచ్చింది.